Okay, welcome to BVSR's classroom. Today, what is our program is, we will discuss some model papers, previous papers and also important questions. You already know that examinations are around the corner. Now this is the time to plan ourselves and excel in the examinations. We have to score maximum number of marks in the forthcoming examinations. Here is a plan for you. ఈ ప్లాన్ ప్రకారంగా ఏంటంటే ముందుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలాగా ఉన్నాయి ఏంటనేది ప్రిపేర్ చేశాను. ఇదే దాంట్లో లాస్ట్లో మీకు ఒక 5 ప్రీవియస్ పేపర్స్ అండ్ ఆల్సో మోడల్ పేపర్స్ ఉంటాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేయడానికి ప్లాన్ చేద్దాం. సో యు ఆల్ ఆర్ మోస్ట్ వెల్కమ్ టు దిస్ క్లాస్ BVSR's classroom. So this is from Department of Chemistry, Government Degree College, Ramchandrapuram of Andhra Pradesh. First of all, we will take up important questions chapter wise, and after that, as I promised, we will be discussing about the model papers. Let us start with the first chapter, spectrophotometry. వర్ణపట మాపక శాస్త్రము లేదా వర్ణపట కాంతి మాపక శాస్త్రము. ఈ చాప్టర్ కానీ చూసినట్టయితే ఎక్కువగా మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి క్వశ్చన్స్, అఫ్ కోర్స్ మనం గతంలో కూడా క్లాస్లో వీటి గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి బ్రష్ అప్ అయిన తర్వాత యాక్చువల్ టాపిక్లోకి మనం ఎంటర్ అవ్వడానికి ట్రై చేద్దాం. బీర్ లాంబర్ట్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్ కంపల్సరీగా చూడాలి. అలాగే స్పెక్ట్రోఫోటోమీటర్ అనగానేమి, ఇందులో మళ్ళీ రకాలు ఉన్నాయి. రకాలు ఏంటంటే స్పెక్ట్రోఫోటోమీటర్ 2 types, మోనోక్రోమాటిక్ అండ్ ఆల్సో సింగిల్ బీమ్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్ అని చెప్పి మనకు ఉన్నాయి. అవి డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేసి ఆన్సర్ చేయడానికి ప్లాన్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇంకా ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏముంది అంటే క్వాంటిటేటివ్ డిటర్మినేషన్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ మ్యాంగనస్ సల్ఫేట్ ఒకటి, ఇంకొకటి క్వాంటిటేటివ్ డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం ఇన్ పొటాషియం డైక్రోమేట్. ఈ 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు మోడల్ పేపర్స్ చూస్తాం. ఈ 4 క్వశ్చన్స్ పదే రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇంకా వీలైతే అబ్జార్బెన్స్, ట్రాన్స్మిటెన్స్, మోలార్ అబ్జార్బెన్స్ గురించి కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం. రెండో చాప్టర్ వచ్చి ఎలక్ట్రానిక్ వర్ణపట శాస్త్రము, ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. ఇందులో మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి అంటే ఎలక్ట్రానిక్ పరివర్తనము అనగానేమి, వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఆర్ దేర్ అనేది వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. 4 types ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఆ 4 types ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ గురించి రాస్తూ వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ చూసినట్టయితే ముఖ్యంగా మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్, ఇంపాక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఆన్ యూవి స్పెక్ట్రమ్. అంటే వేవ్ లెంత్ ఏ రకంగా మార్పు చెందుతుంది సంయుగ్మం ఉంటే, అంటే కాంజుగేషన్ ఉంటే అనే యాంగిల్లో మనం స్టడీ చేయవలసి ఉంటుంది. అలాగే ఎంపిక నియమాలు అంటే సెలెక్షన్ రూల్స్ గురించి కూడా కొంచెం చూడడానికి ట్రై చేయండి. అవి కూడా అయిన తర్వాత షార్ట్ నోట్స్లో పదే రిపీట్ అవుతూ ఉన్నాయి. మీరు కానీ చూసినట్టయితే ప్రీవియస్ క్వశ్చన్స్, వర్ణధారిణి, వర్ణ ప్రవర్ధిని, క్రోమోఫోర్, ఆక్సోక్రోమ్, ఈ రెండు కూడా కంపల్సరీగా ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. అడిషనల్గా మీరు చూసుకోవాల్సింది బ్యాథోక్రోమిక్ ఎఫెక్ట్, హిప్సోక్రోమిక్ ఎఫెక్ట్, హైపర్ క్రోమిక్ ఎఫెక్ట్, అలాగే హైపోక్రోమిక్ ఎఫెక్ట్ అనేది చూసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ 2-3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ఈ చాప్టర్లో ప్రాక్టీస్ చేయాలి. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఒకటి, ఇంపాక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఆన్ యూవి స్పెక్ట్రమ్ దట్ ఈస్ వేవ్ లెంత్, అండ్ ఆల్సో సెలక్షన్ రూల్స్, షార్ట్ నోట్స్. మెయిన్గా ఈ చాప్టర్లో 2 క్వశ్చన్స్ మేము చదువుతామంటే, ఒకటి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, 2 క్రోమోఫోర్ అండ్ ఆక్సోక్రోమ్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. మూడో చాప్టర్ పరారుణ వర్ణపట శాస్త్రము, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ మీరు పాత పేపర్లు చూసారంటే చూడండి, కంపల్సరీగా 2 క్వశ్చన్లు అయితే రిపీట్ అవుతూ ఉంటాయి. ఒకటి వివిధ రకాలైనటువంటి కంపనాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్. ఏమేమి టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఏంటనేది ఒకసారి మనం తర్వాత క్లాస్లో రివైజ్ చేసుకుంటాం ఫాస్ట్గా.
అలాగే ఇంకొకటి కానీ చూసినట్టయితే వేలిముద్ర ప్రాంతం, ఫింగర్ ప్రింట్ రీజియన్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపనాలు అంటే వైబ్రేషన్స్ ప్లస్ వేలిముద్ర ప్రాంతం, ఫింగర్ ప్రింట్ రీజన్ గురించి కంపల్సరీగా మనకి ఎగ్జామినేషన్లో పదే పదే అడగడం జరుగుతూ ఉంది. కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా అది కాకుండా చూడాలి అనుకుంటే ఈ హుక్ల దాన్ని బేస్ చేసుకుని ఫోర్స్ కాన్స్టెంట్ వస్తుంది, దానికి సంబంధించి ఈక్వేషన్స్ ఉంటాయి. అలాగే వీలైతే ఆల్కేన్, అరోమాటిక్ కాంపౌండ్స్, ఆల్కహాల్, కార్బనైల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, అలాగే ఎమిన్స్, వాటికి సంబంధించినటువంటి ఐఆర్ స్పెక్ట్రా ఏదైతే ఉందో వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మంది దాన్ని వదిలేస్తారు. వదిలేసిన దాన్ని మనం కానీ బాగా ప్రాక్టీస్ చేసాం అనుకోండి, తప్పకుండా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది, హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. 4వ చాప్టర్ దగ్గరికి వస్తే యాజ్ యూజువల్గా ఏవైతే గతంలో మనం వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం, ఇప్పటికి కూడా అదే మాట మీద మనం నిలబడతాం. ఒకటి ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఎన్ఎంఆర్లో ఇమిడి ఉన్న సూత్రం కంపల్సరీ మనకి వచ్చి తీరాలి. ఎందుకంటే ఉండి క్వశ్చన్ పేపర్లో ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ అవ్వకుండా మనకు కనిపెట్టేటటువంటి క్వశ్చన్ ఏదైతే ఉంది అంటే ఎన్ఎంఆర్లో ఇమిడి ఉన్న సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. దీనికి తోడుగా ఇంకో క్వశ్చన్ కానీ యాడ్ చేయమంటే రసాయన స్థానాంతరణం, కెమికల్ షిఫ్ట్. ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ అండ్ కెమికల్ షిఫ్ట్ ఈ రెండాటిని మాత్రం కంపల్సరీగా మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. అడిషనల్గా ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంకా మీరు నేర్చుకోవాల్సింది సమ ప్రోటాన్లు, అసమ ప్రోటాన్లు, ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్, అలాగే స్పిన్ స్పిన్ కప్లింగ్, కప్లింగ్ కాన్స్టెంట్, స్ప్లిట్టింగ్ ఆఫ్ సిగ్నల్స్, ఇవి కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అలాగే ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ అని ఇచ్చారు. అందులో ఒక్కొక్కసారి 2 ఎగ్జాంపుల్స్ మనకి ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. మనకి సిలబస్లో ఉన్నాయి ఏంటి అని చూస్తే ఇథైల్ క్లోరైడ్, ఇథైల్ ఆల్కహాల్, ఎసిటాల్డిహైడ్, 1,1,2 డైబ్రోమో ఈథేన్, ఇథైల్ ఎసిటేట్, టోలిన్, ఎసిటోఫినాన్. ఈ మాలిక్యూల్కి సంబంధించినటువంటి ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్కి రెడీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. టైం తక్కువ ఉంది, అందు గురించి ఏంటంటే సెలెక్టివ్గా వెళ్ళండి, గ్యారంటీగా మీరు మంచి మార్కులు సాధిస్తారు ఎగ్జామినేషన్లో, అందులో నాకైతే నమ్మకం ఉంది. సో అది స్పెక్ట్రోస్కోపిక్ సంబంధించి మ్యాక్సిమం మీకు ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయి. సో తర్వాతది ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ చాలా ఖచ్చితంగా ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మోడల్ పేపర్లో మనం చూసుకుని వాటి సెలెక్టివ్గా వెళ్ళినా కానీ చాలా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సో కంపల్సరీగా ఇందో చూడండి, డైల్యూట్ సొల్యూషన్స్ చాప్టర్, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. రౌల్ట్ నియమాన్ని గురించి అడుగుతున్నారు ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ రౌల్ట్ లాతో పాటు అబాష్పశీల ద్రావితం మోల్ భాగానికి సాపేక్ష బాష్పపీడన నిమ్నతకు మధ్య ఉన్న సంబంధం కావాలని అడుగుతున్నారండి. ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని రాబట్టి అవసరమైతే ఒక ప్రాబ్లం కూడా చేయండి. ఒకవేళ ప్రాబ్లం కానీ అడిగితే దాన్ని కూడా ట్యాకిల్ చేసే విధంగా రెడీగా ఉండడానికి ట్రై చేయండి. సో రౌల్ట్ లా మాత్రం మిస్ అవ్వద్దు. అలాగే రెండో క్వశ్చన్ చూస్తే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ చదువుతూనే అక్కడ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎలా డిటర్మైన్ చేస్తాము, అలాగే బాష్పీభవన స్థాన ఉన్నతిని ప్రయోగంగా ఎలాగ నిర్ణయిస్తారు అనే యాంగిల్లో కూడా మొత్తం క్వశ్చన్ ఏదైతే ఉందో కంప్లీట్గా చదవండి. వాళ్ళు పార్ట్గా అడగవచ్చు లేదా ఫుల్గా అడగవచ్చు, ఎలాగ అడిగినా సరే మీరు ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. అలాగే మూడో క్వశ్చన్ దగ్గరికి వస్తే చూడండి, ఒక పదార్థం అణుభారాన్ని ఘనీభవన స్థాన నిమ్నత అంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఉపయోగించి, పైగా ఖచ్చితంగా ఏ ఎక్స్పెరిమెంట్ అడుగుతున్నారు అనేది కూడా నేను ఇక్కడ నోట్ చేశాను. బెక్మన్ పద్ధతి, బెక్మన్ మెథడ్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ బేసింగ్ ఆన్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. ఆ కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకోండి. అలాగే వాంట్ హాఫ్ ఫ్యాక్టర్, నాలుగో క్వశ్చన్ చూడండి, వాంట్ హాఫ్ గుణకం, వాంట్ హాఫ్ ఫ్యాక్టర్, అది ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలొద్దు, చాలా సిగ్నిఫికెన్స్ ఉంది మనకి, అందుకని దాన్ని నేర్చుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ద్రవాభిసరణ పీడనము, ఆస్మాటిక్ ప్రెషర్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ నేర్చుకుంటారు.
దాంట్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్, అసోసియేటెడ్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టీస్ చేస్తారు. అయితే మొత్తంగా చూస్తే మీకు ఇక్కడ రౌట్ల, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, అలాగే వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్, ఆస్మాటిక్ ప్రెషర్, 5 టాపిక్స్ కూడా ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయాల్సిందే, తప్పదు, కంపల్సరీగా మీకు ఎగ్జామినేషన్లో వస్తుంది. ఎలక్ట్రోకెమిస్ట్రీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా పెద్ద చాప్టర్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ చదివేటప్పుడు ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి అంటే, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే విశిష్ట తుల్యాంక వాహకత, స్పెసిఫిక్ కండక్టెన్స్, ఈక్వలెంట్ కండక్టెన్స్, ఓకే అది కొంచెం పక్కన పెట్టండి. రెండో క్వశ్చన్ చూడండి, కోల్రాష్ లా. కోల్రాష్ లా అండ్ ఇట్ అప్లికేషన్స్ కంపల్సరీ మనకి ఎగ్జామినేషన్లో పదే కనీసం ఆల్టర్నేట్ టైంలో అన్నా మనకు కనిపిస్తుంది. అలాగే ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా, 4వ క్వశ్చన్, ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా ఒకటి ప్రాక్టీస్ చేయండి. 6వ క్వశ్చన్ కానీ తీసుకుంటే చూడండి, అభిగమన సంఖ్య అనగానేమి, దీన్ని హిటార్ పద్ధతిలో ఎలా కొలుస్తారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్, హౌ ఇట్ ఈస్ డిటర్మైన్డ్ యూజింగ్ హిటార్స్ మెథడ్, కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, కండక్టోమెట్రిక్ టైట్రేషన్. సో మెయిన్గా కొన్నే చదువుతామని ఎవరైనా అనుకున్నారనుకోండి, కొన్నిటిలో బాగా చదవవలసినటువంటిది ఏంటి అంటే ఈ చాప్టర్లో 1 ఈజ్ కోల్రాష్ లా ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి, రెండోది ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఒకటి ప్రాక్టీస్ చేయండి, మూడోది కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మిగిలిన క్వశ్చన్స్కి వెళ్ళండి. ఈ చాప్టర్లో ఈ 3 మీద బాగా ఫోకస్ పెట్టండి. అందరూ వింటున్నారు అనుకుంటున్నాను, మీరు ఎవరు ఏం మాట్లాడద్దు, లాస్ట్లో మాట్లాడుతారు అని కావాలితే. అలాగే విద్యుత్ రసాయన శాస్త్రం అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 ఉందండి. ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2లో మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి ఏరియా ఏముందో మీకే తెలుసు. ఒకటి ఏంటంటే రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు, కంపల్సరీ. మీకు ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ గురించి ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానో రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్లో మనకు 2 ఉన్నాయి, ఒకటి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, సెకండ్ వన్ ఏమో క్యాలోమెల్ ఎలక్ట్రోడ్. One is hydrogen electrode, the second one is calomel electrode. Please focus on these 2 types of electrodes. వదలొద్దు. ఇంకా మీకు అవకాశం ఉంటే పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ బాగా నేర్చుకోవాలి, అది ఒక 10 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్క్రమణీయ అనుత్క్రమణీయ ఘటాల మధ్య ఉన్నటువంటి తేడాలు, రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ సెల్స్ గురించి క్వశ్చన్ కానీ అడిగితే మీరు బాగా ప్రాక్టీస్ చేసి రాయడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇవి అఫ్కోర్స్ ఇంకా ఇందులో నెర్నస్ట్ ఈక్వేషన్ అవన్నీ కూడా ఉన్నాయి, కానీ మెయిన్ ఫోకస్ మీరు ఈ 10 రోజుల్లో పెట్టాల్సిన క్వశ్చన్స్ ఏం చెప్పాను, ఎలక్ట్రోడ్స్లో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, క్యాలోమెల్ ఎలక్ట్రోడ్, పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్, అలాగే రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా లాస్ట్ చాప్టర్ విషయానికి వస్తే ఉన్నటువంటి చివరి చాప్టర్ మనకి 8వ చాప్టర్, ప్రావస్థా నియమము, ఫేజ్ రూల్. ఫేజ్ రూల్ లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. అందులో కూడా ఇందులో ఉన్నటువంటి 3-4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ చాలా బాగా ప్రాక్టీస్ చేస్తే ఉపయోగం ఏంటి అంటే, ఆ 3 ప్రాక్టీస్ చేస్తే ఒకటి గ్యారంటీగా మీకు ఎగ్జామినేషన్లో వస్తుంది. ఒకటేమో 1 కాంపోనెంట్ సిస్టమ్. ఆ 1 కాంపోనెంట్ సిస్టంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటి, వాటర్ సిస్టమ్. ఓకే, రెండోది 2 కాంపోనెంట్ సిస్టంలో సిల్వర్ లెడ్ సిస్టమ్ ఉంది. సిల్వర్ లెడ్ సిస్టమ్ కూడా ఎక్కువగా ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. అలాగే సాల్ట్ వాటర్ సిస్టమ్ ఒకటి ఉంది. ఓకే, ఫస్ట్ది వాటర్ సిస్టమ్, రెండోది సిల్వర్ లెడ్ సిస్టమ్, మూడోది సాల్ట్ వాటర్ సిస్టమ్. 3 కూడా కంపల్సరీగా బాగా ప్రాక్టీస్ చేసుకునే ఎగ్జామినేషన్కి వెళ్ళండి. ఓకే, దీనికి అడిషనల్గా 5 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఏ విధంగా అడుగుతున్నారు అంటే, హీమీకరణ మిశ్రమాలు. ఓకే, హీమీకరణ మిశ్రమాలు అనే వాటిని ప్రాక్టీస్ చేయండి. ఇంకా కావాలి అనుకుంటే ప్యాటిన్సన్స్ మెథడ్ అని ఒకటి ఉంది, డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్, అది కూడా 5 మార్క్స్ చూసుకోండి. ఓకే, సో ఇది ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ మోడల్ పేపర్స్ లేదా గతంలో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ గురించి కొంచెంసేపు డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం ఈ క్లాసులో. సో ఇది ఒరిజినల్గా నన్నయ్య యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్. ఈ మోడల్ పేపర్ బేస్ చేసుకునే క్వశ్చన్ పేపర్
సెట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వ్యక్తికి కంపల్సరీగా ఈ మోడల్ పేపర్ ఇస్తారు. పైగా ఇన్స్ట్రక్షన్స్ జనరల్గా ఆఫ్ ద రికార్డ్ ఎలా ఉంటాయి అంటే ఇందులోంచి మ్యాక్సిమం కవర్ అయ్యేలాగా చూసుకుంటాడు ఎగ్జామినర్. అందుకని దీన్ని బాగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. చూడండి ఎలా ఉన్నాయో క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చనే బీర్ లాంబర్ట్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్. ఎక్కువ సార్లు మనకి ఎగ్జామ్లో వస్తుంది. కాన్సెప్ట్ ఆఫ్ క్రోమోఫోర్ ఇప్పుడే చెప్పాను మీకు. క్రోమోఫోర్ ఆక్సోక్రోమ్ ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని చెప్పి. కెమికల్ షిఫ్ట్ ఇన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. చూడండి కెమికల్ షిఫ్ట్ అనేది మనకి 5 మార్క్స్లోనూ రావచ్చు లేదా 10 మార్క్స్లోనూ రావచ్చు. రావడం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ ఇప్పుడే మీకు చెప్పాను. వ్యాంట్ హాఫ్ గుణకం చాలా ఇంపార్టెంట్ మీకు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కూడా మిస్ అవ్వద్దు అని చెప్పి. రౌల్స్ లా కంపల్సరీ. డైల్యూట్ సొల్యూషన్స్ అన్నాము అంటే రౌల్స్ లా వచ్చేస్తుంది. అలాగే ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా, ఆస్ట్వాల్డ్ విలీనత నియమము, దాని గురించి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా చిన్న చిన్న ఈక్వేషన్స్ ఉంటే దాన్ని చూసుకోండి. 7th క్వశ్చన్ చూడండి. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ విత్ ఎ నీట్ డయాగ్రామ్. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అడగొచ్చు లేదా రెండవది క్యాలమెల్ ఎలక్ట్రోడ్ అడగొచ్చు. ఈ రెండాట్ల మధ్యన ఎక్కువ సందర్భాల్లో రిపీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అయితే ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ ఏంటి అంటే సిల్వర్ లెడ్ సిస్టమ్ 10 మార్క్స్ కాకుండా ఇక్కడ 5 మార్క్స్ ఇచ్చేసారు. అలాగా 10 మార్క్స్ 5 మార్క్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మీరు కొంచెం జాగ్రత్తగా టైంని అడ్జస్ట్ చేసుకుని ప్రాక్టీస్ జాగ్రత్తగా ఎంత అయితే కావాలో అంత రాయడానికి ట్రై చేయాలి. అంతేగాని మీకు బాగా వచ్చు కదా అని చెప్పి మొత్తం క్వశ్చన్ అంతా రాస్తూ కూర్చున్నారనుకోండి, టైం సరిపోదు. చివరికి మీకు మిగిలిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి కష్టం అవుతుంది. అది ఒకసారి చూసుకోండి. ఎస్ఏ క్వశ్చన్స్ చూడండి. ఎస్ఏ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు మీకు ఆ ఫస్ట్ చాప్టర్ స్పెక్ట్రోఫోటోమెట్రీ గురించి మాట్లాడేటప్పుడు 4 క్వశ్చన్ల గురించి మాట్లాడాను. ఒకటి బీర్ లాంబర్ట్ లా, ఓకే. రెండోదేమో స్పెక్ట్రోఫోటోమీటర్ సింగిల్ బీమ్ డబుల్ బీమ్. తర్వాత 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి అని చెప్పాను. ఒకటి డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం లేదా క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ ఆఫ్ క్రోమియం ఫ్రమ్ పొటాషియం డైక్రోమేట్. రెండోదేమో మ్యాంగనీస్ సల్ఫేట్ నుంచి మ్యాంగనీస్ స్పెక్ట్రోఫోటోమెట్రిక్గా ఎలా డిటర్మైన్ చేస్తారో అనేది క్వశ్చన్. అది అఫ్కోర్స్ మోడల్ పేపర్ కాబట్టి రెండు కలిపి ఇచ్చేశారు. కానీ యాక్చువల్ ఎగ్జామినేషన్లో దేనికి దానికి సపరేట్గా 10 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఓకే. తర్వాత క్వశ్చన్ అది రాయడం ఇష్టం లేకపోతే చూడండి. సెలక్షన్ రూల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా. నేను ఇవన్నీ టచ్ చేస్తాను మీకు తర్వాత క్లాసుల్లో. వీలైతే రేపే మనం టైం సెట్ అయితే రేపే మాట్లాడుకుందాం. ఒక్కొక్క చాప్టర్ మాట్లాడుకుంటూ వెళ్దాం. తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్. ఎలక్ట్రానిక్ వర్ణపటాల వర్ణ నియమాలను రాయము అన్నారు. తర్వాత సంయుగ్మము లాంబ్డా మ్యాక్స్ను ఎట్లు ప్రభావితం చేస్తుంది అని చెప్పన్నారు. ఆ 2 కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ముందు నుంచి మీకు చెప్తున్నాను. తర్వాత ఇంకేం ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం ఐఆర్ స్పెక్ట్రాలో. ఐఆర్ స్పెక్ట్రా గురించి మాట్లాడుకునేటప్పుడు వైబ్రేషన్స్ ఒకటి ఇంపార్టెంట్, రెండవది ఫింగర్ ప్రింట్ రీజన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం అడిగారో చూడండి. వాట్ ఈస్ ఫింగర్ ప్రింట్ రీజన్ ఇన్ ఐఆర్ అండ్ డిస్కస్ ఇట్ సిగ్నిఫికెన్స్ ఇన్ స్ట్రక్చర్ ఎలిసిడేషన్ అని చెప్పి అడిగారు. ఓకే, అది రాయలేకపోయారు అనుకోండి. రాయలేకపోతే వెంటనే ప్రిన్సిపల్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, వెంటనే అది వచ్చేసింది మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఇది తప్పితే 11th క్వశ్చన్లో చూడండి. వాట్ ఈస్ మెంట్ బై ఆస్మాటిక్ ప్రెషర్? డిస్క్రైబ్ ఎనీ వన్ మెథడ్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్. ద్రవాభిసరణ పీడనానికి సంబంధించి బాగా ప్రాక్టీస్ చేయమంటున్నాను. అందుకే మీకు ఉన్నటువంటి ఎన్ని ఇందులో 3: డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, ఆస్మాటిక్ ప్రెషర్. కంపల్సరీ దాన్ని ప్రాక్టీస్ చేయాలి 10 రోజులు మీకు ఏదైతే టైం ఉందో. అలాగే వాట్ ఈజ్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్? ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అనేది పదం మనకి ఎప్పుడు వినలేదని ఏమనుకోవద్దు. ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఆ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్లో ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అనేది వస్తుంది. దాని డెఫినేషన్ ఇక్కడ ముందు అడిగారు అంతే, అంతకంటే ఏం లేదు. సేమ్ అదే క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేస్తాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ చదివేటప్పుడు పార్ట్ 1 మీకు చెప్పాను 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఒకటి కాల్రాస్ లా, రెండోది ట్రాన్స్పోర్ట్ నెంబర్. మీకు ఈ రెండాట్ల మధ్యన ఏది రాయాలో అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. 2 వచ్చి ఉంటాయి మీకు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి అవి. సో కాల్రాస్ లా గురించి మాట్లాడడం, దాని అప్లికేషన్స్ రాయడం, లేదా ట్రాన్స్పోర్ట్ నెంబర్ గురించి రాస్తూ హిట్ ఆఫ్ మెథడ్ డయాగ్రామ్ వేయాలి, కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ 2 ఇలాగే క్వశ్చన్ వస్తే కాల్రాస్ లా రాయడం బెటర్ ఏమో ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత క్వశ్చన్ చూడండి.
పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ విషయానికి వస్తే కండక్టోమెట్రిక్ టైట్రేషన్ కానీ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ కానీ ఆల్టర్నేట్గా ఎగ్జామ్లో అడుగుతున్నారు కాబట్టి మీరు దాన్ని కూడా రెండాటిని ప్రాక్టీస్ చేయండి. ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయకుండా రెండు కంపల్సరీగా ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి. అలాగే ఫేజ్ రూల్ అంటే ఏంటి అని అడిగి డెఫినేషన్ రాయమంటారు గిబ్స్ ఫేజ్ రూల్కి. ఆ డెఫినేషన్ రాసిన తర్వాత డ్రా ఏ నీట్ ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్ సిస్టమ్. సరే, క్వశ్చన్ ఎలాగన్నా ఉన్నాయండి, వన్ కాంపోనెంట్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, ఈజీగా మీరు అటెంప్ట్ చేస్తారు, ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇదే క్వశ్చన్ పేపర్ అనుకోండి, చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇలా కాకుండా లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ 2019లో రాసినటువంటి పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకసారి ఫాస్ట్గా చూద్దాం, ఎందుకంటే ఇది మీ అందరి దగ్గర ఉన్నట్టుంది. నేను జస్ట్ ఆర్డర్లో పెట్టాను కాబట్టి దీన్ని ఒకసారి చూద్దాం. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒక మోడల్ పేపర్ లాస్ట్లో డిస్కస్ చేస్తాం. క్రోమోఫోర్, ఆక్సోక్రోమ్ కంపల్సరీ, అది మనకి ఇంక అందులో మిస్ అయ్యేది ఏం లేదు, బాగా ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను అందుకే. క్రోమోఫోర్, ఆక్సోక్రోమ్ అవి ఏంటి అనేది ఒకసారి నేను బ్రష్ అప్ చేస్తాను, వరి అవ్వకండి. తర్వాత వచ్చేటటువంటి వీడియోస్ కూడా వాచ్ చేస్తూ ఉండండి కంపల్సరీగా మీరు. డిఫరెంట్ రీజన్స్ ఇన్ ఐఆర్ రేడియేషన్స్, నియర్ ఐఆర్, ఫార్ ఐఆర్. ఆ ఐఆర్ రేంజ్ గురించి తెలిస్తే రాస్తారు, లేకపోతే ఇంకో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. రౌల్స్ లా చాలా ఇంపార్టెంట్. రౌల్స్ లా డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకున్నామంటే ఫస్టే రౌల్స్ లా వచ్చేస్తుంది, దాన్ని ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ డైల్యూషన్ ఆన్ కండక్టెన్స్. ఓకే, అది కొంచెం అంటే తర్వాత రేంజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే సెలెక్ట్ చేసుకున్నా అది కాకుండా జస్ట్ నెక్స్ట్ రేంజ్కి వచ్చింది అనమాట. అయినా పర్వాలేదు, 8 క్వశ్చన్లకి మీకు 5 అయితే రాసేయగలుగుతారు. నెర్నెస్ట్ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఫ్రీజింగ్ మిక్చర్స్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఘనీభవన మిశ్రమములు, హీమీకరణ మిశ్రమములు అంటాం. ఘనీభవన మిశ్రమం అన్న హీమీకరణ మిశ్రమం అన్న సేమ్ ఒకటే వస్తుంది, దాన్ని ఫ్రీజింగ్ మిక్చర్స్ అంటాం ఇంగ్లీష్లో. చూడండి, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ అని ఇచ్చారు. ఇక్కడ 8th క్వశ్చన్ చూడండి, ఆశ్చర్యంగా. డిటర్మినేషన్ ఆఫ్ క్రోమియం ఇన్ K2Cr2O7 యూజింగ్ బీర్ లాంబర్ట్ లా. ఎంత చక్కగా రాయగలుగుతారండి. ఇదే క్వశ్చన్ వచ్చిందంటే, ఇదే పేపర్ మీకు మళ్ళీ రిపీట్ అయింది అంటే ఏం వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, 8 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి, సారీ 10 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఎక్స్ప్లెయిన్ బీర్ లాంబర్ట్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్. పదే అదే చెప్తున్నాను మీకు, ఎక్కువగా మీరు ఏం వరి అవ్వక్కర్లేదు, చాలా చక్కగా ఎగ్జామ్ రాస్తారు. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రా. ఎక్స్ప్లెయిన్ వేరియస్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్. ఇంకెందుకంటే ఏం చెప్పాలని మీకు, సేమ్ అవే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనుకుంటున్నా అవే వచ్చేస్తుంది. మళ్ళీ ఆస్మాటిక్ ప్రెషర్, డిటర్మైన్ ద ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్స్పెరిమెంటల్లీ. అలాగే చూడండి, మళ్ళీ అది లేకపోతే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ బై ఆస్ట్వాల్డ్ వాకర్ ప్రాసెస్. 12వ క్వశ్చన్ కోల్రాస్ లా. సూపర్, కోల్రాస్ లా కానీ ట్రాన్స్పోర్ట్ నెంబర్ కానీ సేమ్ అదే పదే రిపీట్ అవుతూ ఉంది. ఓకే, అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్. ఇందాక మోడల్ పేపర్లో ఏం చూసాం మనం, హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ చూసాం, ఇక్కడ క్యాలోమెల్ ఎలక్ట్రోడ్ వచ్చింది. అలాగే లాస్ట్లో మళ్ళీ గిబ్స్ ఫేజ్ రూల్, 1 కాంపోనెంట్ సిస్టమ్. 1 కాంపోనెంట్ సిస్టమ్ అంటే వాటర్ సిస్టమ్ అండి. 2 కాంపోనెంట్ సిస్టమ్ రాయమన్నారంటే సిల్వర్ లెడ్ సిస్టమ్ రాస్తాం. ఓకే, 2018లో ఎలాగ అడిగారో ఇదే పేపర్ను ఒకసారి జస్ట్ స్టడీ చేద్దాం. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లాంబర్ట్ బీర్ లా. స్టోరీ మళ్ళీ అదే, ఏమీ వేరియేషన్ లేదు. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బీర్ లాంబర్ట్ లా. ఇంకా మీరు దానికి లిమిటేషన్స్ యాజ్ యూజువల్ గానే రాసేయగలిగారు అనుకోండి, ఎగ్జామినర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంటర్ప్రెట్ పిఎంఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథైల్ ఎస్టేట్. పిఎంఆర్ అంటే ఎన్ఎంఆర్ అనండి, పి అంటే ప్రోటాన్, ఎన్ఎంఆర్ పిఎంఆర్ రెండు ఒకటే, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు అక్కడ. ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రమ్. ఎందుకంటే మన స్థాయిలో మనం ప్రోటాన్ గురించే చదువుతున్నాం, C13 అవి చదవట్లేదు కాబట్టి ఎన్ఎంఆర్నే పిఎంఆర్ అని చెప్పి కూడా అంటారు. ఇథైల్ ఎస్టేట్కి అడిగారు, చక్కగా డయాగ్రామ్ కానీ వేసి ప్రాక్టీస్ చేసి రిప్రజెంట్ చేయగలిగారు అనుకోండి, మంచి మార్క్స్ పడతాయి. హౌ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈస్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్స్పెరిమెంట్ చదివారంటే అందులో ఆ క్వశ్చన్ మీరు వస్తుంది, ఆన్సర్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ హౌ ఈక్వలెంట్ కండక్టెన్స్ వేరీస్ విత్ డైల్యూషన్. ఇందాక 2019 పేపర్లో అదే క్వశ్చన్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా అదే క్వశ్చన్ ఉంది. రైట్ ఫేజ్ రూల్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. కాంపోనెంట్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్,
అవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి నెంబర్ ఆఫ్ పేజెస్, వాటి గురించి ఆ డెఫినేషన్స్ అవి రాసి ఫైనల్గా ఆ గిబ్స్ ఫార్ములా ఏదైతే ఉందో కానీ రాస్తే చక్కగా మీకు 5కి 5 మార్కులు వేసేస్తారు. ఇంకో క్వశ్చన్ చూడండి, రైట్ నోట్స్ ఆన్ క్రోమోఫోర్ ఆక్సోక్రోమ్. మళ్ళీ అది ఇంకా వదలట్లేదు మనకి, క్రోమోఫోర్ ఆక్సోక్రోమ్. అలాగే వాట్ ఈజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, ఎక్స్ప్లెయిన్. ఓకే, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఎందుకు వస్తుంది? ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ కానీ డిజాల్వ్ అయినటువంటి సొల్యూషన్ అయితే కంపల్సరీగా ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది అని చెప్పి మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 8th క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఫ్రీజింగ్ మిక్చర్. హిమీకరణ మిశ్రమాలు, ఘనీభవన మిశ్రమాలు అని ఇందాక చెప్పుకున్నాం, అదే మళ్ళీ ఫ్రీజింగ్ మిక్చర్స్ గురించి అడిగారు. అలాగే ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారో చూడండి. డిస్క్రైబ్ సింగిల్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్స్. స్పెక్ట్రోఫోటోమీటర్ అనగానేమి, అందులోని రకాలంటే సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్, డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. అదే ఎక్స్పెరిమెంట్ మీరు మళ్ళీ మళ్ళీ రాయవలసి ఉంటుంది. అది రాయడం ఇష్టం లేకపోతే మళ్ళీ అదే క్వశ్చన్, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్, ఎలక్ట్రానిక్ పరివర్తనాల్లోని రకాలు. ఆ 4 రకాలు ఏదైతే ఉందో అవి రాసి డయాగ్రామ్ వేసి ఏవి కామన్గా జరుగుతాయని చెప్పి దానికి ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ కానీ ఇవ్వగలిగారు అనుకోండి, ఎగ్జామినర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చక్కటి మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో చూడండి తర్వాత, ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్ ఐఆర్ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ ఆఫ్ వేరియస్ ఫంక్షనల్ గ్రూప్స్. అవి గుర్తుంచుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది ఐఆర్ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ని. ఓకే, అయినా కానీ మనకి ఏమైనా వేరేది ఏమైనా ఉందా చూసుకుంటాం. ఇంటర్ప్రెట్ ఐఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆల్కహాల్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇది కానీ ప్రాక్టీస్ చేస్తుంటే రాయండి, లేకపోయినా రెండో క్వశ్చన్కి వెళ్ళిపోతాం. వాట్ ఈస్ కెమికల్ షిఫ్ట్, ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఇట్. కెమికల్ షిఫ్ట్ అనేది 5 మార్కులకి చెప్తున్నాం, కానీ ఇలాగా కొంచెం డిఫికల్ట్గా పేపర్ వచ్చింది అనుకోండి, అది 10 మార్కులు కానీ మారింది అంటే మీరు ఇక్కడ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఇట్ అనేది కూడా చూడాలి. అందులో 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, బుక్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. చూడండి మళ్ళీ 11th క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ రౌల్స్ లా. రౌల్స్ లా మనలో అదే ప్రసక్తి లేదు. డెరైవ్ రిలేషన్ బిట్వీన్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్. మళ్ళీ ఫస్ట్ పేపర్లో ఉన్నదే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఓకే, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, హౌ ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటలీ డిటర్మైన్డ్. ఆ 3 క్వశ్చన్లు చదువుకుంటే ఒకటి పక్కా అండి. పేజ్ రూల్లో 3 క్వశ్చన్లు చదువుకుంటే ఒకటి పక్కాగా వస్తుందండి. అలాగే రైట్ అబౌట్ అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ దేనికి సంబంధించినటువంటి విషయం అంటే వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ సంబంధించింది. వ్యాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అన్న ప్రాక్టీస్ చేయండి, అదే అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అవుతున్నాయి. ఓకే, 12వ క్వశ్చన్ చూడండి, కాల్రాస్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. మళ్ళీ జస్ట్ మీరు ఒక 10-15 క్వశ్చన్లు కానీ చదువుకుంటే ఈజీగా 60-70 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్ ఇది, కెమిస్ట్రీ పేపర్. ఓకే, డిస్కస్ ద ఫాలోయింగ్, ఆస్ట్రాల్ డైల్యూషన్ లా, కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్, నెర్నెస్ట్ ఈక్వేషన్, క్యాలమెల్ ఎలక్ట్రోడ్, వాటర్ సిస్టమ్. సేమ్ ఏముంది మీకు కష్టంగా ఇక్కడ? 2017 ఒకసారి జస్ట్ అలా బ్రీఫ్గా చూద్దాం. డిస్క్రైబ్ అబ్జార్బెన్స్ అండ్ ట్రాన్స్మిటెన్స్, ఐఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆల్డిహైడ్స్ విత్ అన్ ఎగ్జాంపుల్, రౌల్స్ లా, డెబై-హక్ల్-ఆన్సాగర్ ఈక్వేషన్. ఓకే, explain the terms phase and degrees of freedom, selection rules of electronic spectra, equivalent to non-equivalent protons, write short notes on Nernst equation. ఓకే, అలాగే ఇందులో 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. బీర్ లాంబర్ట్ లా, అప్లై ఇట్ టు ద ఎస్టిమేషన్ ఆఫ్ మ్యాంగనీస్ ఇన్ మ్యాంగనస్ సల్ఫేట్. అది వెరీ ఇంపార్టెంట్, ఎట్టి పరిస్థితిలో వదలొద్దని చెప్తున్నాను మీకు, అందు గురించి చేద్దాను. ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అంటే సిగ్మా టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, ఎన్ టు పై స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ డయాగ్రామ్ వేసి మీరు అక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ స్పెక్ట్రా. డిస్కస్ వేరియస్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఇన్ పాలిఅటామిక్ మాలిక్యూల్స్. ఐఆర్ స్పెక్ట్రాకి సంబంధించి ఏవైతే మీకు వైబ్రేషన్స్ ఉన్నాయో దాని గురించి రాస్తాం. డిస్క్రైబ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పిఎంఆర్ స్పెక్ట్రా. ఏమంటే ఇదేదో మళ్ళీ ఎన్ఎంఆర్ చదివాం, పిఎంఆర్ చదవలేదు అనుకోవద్దు. పిఎంఆర్ అంటే ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రమ్, అదే ప్రిన్సిపల్స్ మళ్ళీ రాస్తారు ఇక్కడ. ఇంటర్ప్రెట్ పిఎంఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. ఆ మొత్తం 6 కాంపౌండ్లు ఏవైతే ఉన్నాయో 6 వాటిని మీరు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. చేయగలిగితే మాత్రం ఇక్కడ మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వాట్ ఈజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్.
బాష్పీభవన స్థాన ఉన్నతి. Derive relation between elevation of boiling point and molar mass of solute. Okay, same experiment. Write about osmosis and osmotic pressure. Okay, how osmotic pressure is determined experimentally. ఆ బెర్క్లీ హార్ట్లీ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు డయాగ్రామ్ బాగా ప్రాక్టీస్ చేసి ప్రెజెంట్ చేయడానికి ట్రై చేయండి. Describe specific conductance and equivalent conductance. ఆ డెఫినేషన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే చేయండి. అర్హీనియస్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్ ఇంపార్టెంట్ లిస్ట్లో ఉంది, కానీ టాప్ అంటే 5 స్టార్లో మనం ఇది పెట్టుకోలేదు. ట్రాన్స్పోర్ట్ నెంబర్ కంపల్సరీ. హిట్ ఆఫ్ మెథడ్ కోల్రాష్ లా ట్రాన్స్పోర్ట్ నెంబర్, కోల్రాష్ లా ట్రాన్స్పోర్ట్ నెంబర్ మీరు అబ్జర్వ్ చేయండి. అది కానీ ఇది కానీ ఇది కానీ అది కానీ రెండట్లో మీకు ప్రతిసారి అలాగ టచ్ అవుతుంది. ఇక స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్. మీకు ఏం చెప్పాను ఇందాక, పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ ప్రాక్టీస్ చేస్తే కండక్టోమెట్రిక్ టైట్రేషన్ కూడా ప్రాక్టీస్ చేయండి అన్నాను. సో ఇది కానీ అది కానీ ఏదో ఒకటి క్వశ్చన్ మనకు తగులుతుంది. ఇక ఫేజ్ రూల్లో ఉన్నాయి మూడేమో ఎస్ఏ క్వశ్చన్లు, రెండేమో షార్ట్ క్వశ్చన్లు. 1 కాంపోనెంట్ సిస్టమ్ వాటర్, సిల్వర్ లెడ్ సిస్టమ్, మూడోది సాల్ట్ వాటర్ సిస్టమ్. షార్ట్ నోట్స్లోనేమో ఫ్రీజింగ్ మిక్స్చర్స్, ఇంకొకటి డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్. ఓకే, ఇక్కడ ఏం అడిగారో చూడండి. ఇందులోని డైరెక్ట్గా 10 మార్క్స్కి సిల్వర్ లెడ్ సిస్టమ్ మనకి ఎగ్జామ్లో రాయమని చెప్పి చక్కటి అవకాశాన్ని మనకి ఇస్తున్నారు. సో ఆ రకంగా ఈ పేపర్ కూడా ఇబ్బంది ఏం లేదు. సో అన్నీ అయిన తర్వాత 3 పేపర్స్ చూసాం, 2019, 2018 అండ్ 2017. ఇవన్నీ కూడా నేను మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. నేను మాట్లాడిన మాటలు ఇవన్నీ కంపల్సరీగా లింక్ కూడా పెడతాను. ఆ లింక్ని మీరు ఎప్పటికప్పుడు మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ మళ్ళీ మీరు చూసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. ఈ పేపర్లన్నీ కూడా మీకు కనిపిస్తాయి అక్కడ. ఓకే, చూడండి ఈ మోడల్ పేపర్లో చూడండి. బీర్ ల్యాంబర్ట్లా సేమ్ స్టోరీ. లిమిటేషన్స్ కూడా రాయండి మీరు. నా సజెషన్ ఏంటంటే బీర్ ల్యాంబర్ట్లా రాయండి, దాని నుంచి కంపల్సరీగా లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రాయండి. ఇంకా వీలైతే ఆ గ్రాఫ్ కూడా జస్ట్ అలా సింపుల్గా గ్రాఫ్ గీసి అబ్జార్బెన్స్కి అలాగే కాన్సన్ట్రేషన్కి మధ్య ఏదైతే ఉందో అది దాన్ని రాయడానికి ట్రై చేయండి. అలాగే డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, ఎక్స్ప్లెయిన్ క్రోమోఫోర్ అండ్ ఆక్సోక్రోమ్, అది మనల్ని వదలదు. ఎక్స్ప్లెయిన్ రౌల్స్ లా కూడా మనల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు, దీన్ని కూడా మనం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. స్పెసిఫిక్ కండక్టెన్స్ అండ్ ఈక్వలెంట్ కండక్టెన్స్, ఇవేమో డెఫినేషన్స్ రాస్తూనే అవి దానికి సంబంధించి రిలేషన్స్ అవి కూడా రాస్తే బాగుంటుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, దురదృష్టం ఏంటంటే ఇక్కడ 5 మార్క్స్లో అడిగారు ఇది. ఓకే, 5 మార్క్స్లో అడిగితే 5 మార్క్స్కి ఎంత అయితే కావాలో అంతే రాస్తాం. ఏమి మనంతా ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి ఏం ఇబ్బంది ఏం లేదు. నెర్నెస్ట్ ఈక్వేషన్, చక్కగా నెర్నెస్ట్ ఈక్వేషన్ రాయగలరు, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. ఫ్రీజింగ్ మిక్స్చర్స్ మనం హీమీకరణ మిశ్రమాలు అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. ఏం లేదు, వాటర్కి కొంచెం సాల్ట్ కలిపారు అనుకోండి, ఆటోమేటిక్గా దాని యొక్క టెంపరేచర్ -22కి వెళ్ళిపోతుంది. వాటర్ టెంపరేచర్ ఎంత, అదే ఐస్ వాటర్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు టెంపరేచర్ 0 degrees అయితే దానికి కొంచెం సాల్ట్ కానీ కలిపారంటే -22 degrees దాకా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఆ విషయం మీకు తెలుసా లేదా అని చెప్పి టెస్ట్ చేయడం కోసం ఈ ఫ్రీజింగ్ మిక్స్చర్స్ పదే క్వశ్చన్ అడుగుతున్నారు. అలాగే 10 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం ఈ మోడల్ పేపర్లోని. ఇది వేరే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్, యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి దాన్ని తీసుకొచ్చాం. 9th క్వశ్చన్గా ఏం అడిగారో చూడండి. ఎక్స్ప్లెయిన్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ క్రోమియం ఇన్ K2Cr2O7. K2Cr2O7 ఈజ్ పొటాషియం డైక్రోమేట్. పొటాషియం డైక్రోమేట్లో క్రోమియం ఎంత ఉంది ఏంటి అనే విషయాన్ని మనకి ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు. అది రాయడం ఇష్టం లేదనుకోండి, వెంటనే మీకు 2 ఇంపార్టెంట్. ఆ రెండోది మ్యాంగనీస్ ఇన్ మ్యాంగనస్ సల్ఫేట్. మీకు ఇక్కడ దురదృష్టం ఏంటంటే 2 వచ్చి ఉంటాయి, ఏది రాయాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. 2 రాయకండి, ఏదో ఒకటే రాయండి, బాగా రాయండి, నీట్గా డయాగ్రామ్ వేయండి, చక్కగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎగ్జాషన్ బ్యాండ్స్ ఆఫ్ వేరియస్ ఫంక్షనల్ గ్రూప్స్ విత్ IR స్పెక్ట్రమ్, అది 10th క్వశ్చన్. లేదా అప్లికేషన్స్ ఆఫ్ NMR స్పెక్ట్రోస్కోపీ. ఆస్మాటిక్ ప్రెషర్ చూడండి, మళ్ళీ ఆ డిటర్మినేషన్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెషర్, ఆ ఎక్స్పెరిమెంటు అదే మళ్ళీ యాజ్ యూజువల్గా వచ్చింది. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ డిటర్మినేషన్. అలాగే ఎక్స్ప్లెయిన్ కాల్రాష్ లా అండ్ ఆస్ట్వాల్ డైల్యూషన్ రా. కాల్రాష్ లా మనల్ని వదలదు, ఆస్ట్వాల్ డైల్యూషన్ లో అప్పుడప్పుడు మనల్ని పలకరిస్తూ ఉంటుంది.
ఇంకా తక్కువ అర్హీనియస్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్, అది కూడా మనల్ని పలకరిస్తూ వస్తుంది. సేమ్ అదే లిస్ట్, మీరు ఏం వర్రీ అవ్వకుండా ఇంపార్టెంట్, అలా చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళండి. తర్వాత క్వశ్చన్ చూడండి, 13ది. కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. మళ్ళీ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ మళ్ళీ అడిగేశారు. కండక్టోమెట్రిక్ టైట్రేషన్ కానీ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ కానీ మనకి పదే పదే మనకి క్వశ్చన్ని అడుగుతూ ఉంటారు. ఎక్స్ప్లెయిన్ వాటర్ సిస్టమ్ విత్ ఫేజ్ డయాగ్రామ్. సో ఫేజ్ రూల్లో మీరు నేర్చుకోవాల్సింది 3 ఎక్స్పెరిమెంట్లు, 3 చదవండి కంపల్సరీగా, 3 బాగా ప్రాక్టీస్ చేయండి, ఒకటి గ్యారంటీ. ఇంకా ఫ్రీజింగ్ మిక్స్చర్స్ కానీ ప్యాటిసన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో డీసిల్వరైజేషన్ ఆఫ్ లెడ్, అది కంపల్సరీగా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ 5 క్వశ్చన్లు కాకుండా డెఫినేషన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేసి ఉండండి. డెఫినేషన్స్ అంటే ఏమొస్తున్నాయి మనకి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, కాంపోనెంట్స్, ఆ ఫేజెస్ ఏవైతే ఉందో ఆ డెఫినేషన్స్ కూడా, అది కూడా ఒక సందర్భంలో 3 డెఫినేషన్స్ని కలిపి 10 మార్క్స్కి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి 10 మార్క్స్ క్వశ్చన్గా అడిగారు. సో ఆ రకంగా కూడా మనం రెడీగా ఉంటే బెటర్గా ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం. ఓకే, సో నా అనాలిసిస్ ప్రకారంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తూ, చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అనలైజ్ చేసుకుంటూ, తర్వాత మీకు 5 అంటే ఓల్డ్ పేపర్లు ఉన్నాయి, అలాగే మోడల్ పేపర్లు ఉన్నాయి, 5 పేపర్లు డిస్కస్ చేసాం ఇప్పుడు ఉన్నటువంటి తక్కువ టైంలోని. 5 పేపర్స్ చాలా వరకు మీరు అందులోంచి పిక్ చేసి కామన్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయో చూసి ముందు అవి ప్రిపేర్ అయినా కానీ సరిపోతుంది. ఏం అక్కర్లేదు, తక్కువ టైం ఉంది అని చెప్పి మీరు ఏం వర్రీ అవ్వక్కర్లేదు. సఫిషియెంట్ టైం ఉంది, దాన్ని యూజ్ చేసుకోండి, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇప్పుడు 8 చాప్టర్స్ ఏవైతే డిస్కస్ చేశానో, సార్ మళ్ళీ నాకు ఇందాక ఫోన్ చేశారు, సత్యనారాయణ గారు ఫోన్ చేసి స్పెక్ట్రోస్కోపీ చెప్పమని చెప్పి అన్నారు. రేపు మార్నింగ్ నాకు టైం కుదిరితే, వేరే క్లాస్ ఏం లేకపోతే 10 o'clock అంటే మీకు మెసేజ్ పెడతాను, ఆ 10 o'clock టైంలో ఏదో ఒక స్పెక్ట్రోస్కోపీ ఒక చాప్టర్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇప్పుడు ఎలాగైతే రివైజ్ చేసామో ఆ రకంగా రివైజ్ చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాను. మీరందరూ కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఈవినింగ్ అయినా కానీ ఇంకా ఇప్పుడు దాకా 17 మెంబర్స్, నాతో కలిపితే 17 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ వీడియో నేను మళ్ళీ కొంచెంసేపట్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మళ్ళీ చూడండి. ఆ లిస్ట్ ఉంది, పాత క్వశ్చన్ పేపర్స్ మీరు ఇంకెక్కడా వెతకక్కర్లేదు, క్వశ్చన్ పేపర్స్ అన్నీ వచ్చేసాయి. హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోండి, ఎవరితో అన్నా షేర్ చేసుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. మీకు నా దగ్గర ఉన్న మెటీరియల్ అంతా కూడా యూట్యూబ్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏమైనా కామెంట్స్ ఏమైనా ఉంటే దీంట్లో గ్రూప్లో మెసేజ్లో పెట్టండి, లేదా నా పర్సనల్ నెంబర్కైనా మెసేజ్ పెట్టండి.